అలర్ట్ 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 పాకిస్తాన్ కి ఐఎస్ఐ సంస్థ బిగ్ అలర్ట్ జారీ చేసింది. పాక్ సైన్యంతో పాటు తాము పెంచి పోషిస్తున్న ఉగ్ర మూకలకు ఆ దేశం హెచ్చరికలు పంపుతోంది. భారత్ నుండి దాడులు ఏ రకంగా అయినా జరగొచ్చు అని చెబుతోంది ఐఎస్ఐ. అయితే ఈ విషయాన్ని ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ ధృవీకరిస్తున్నాడు. భారత్ నుండి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని చెబుతోంది ఐఎస్ఐ. ఇది గ్రౌండ్ వార్ కాదు, సముద్రం నుండో వాయు మార్గానో కాదు అంటోంది ఐఎస్ఐ. అయితే అది ఎలాంటి ముప్పు? మొబైల్ పట్టుకోవాలంటేనే భయపడిపోతున్నారు పాకిస్తాన్ సేనలు. ఆర్మీ చీఫ్ మునీర్ తో సహా మొబైల్ ఫోన్స్ పేజర్లకి దూరంగా ఉంటున్నారు. కేవలం టెలిఫోన్ల ద్వారానే ఆర్మీ కమ్యూనికేషన్ కొనసాగుతోంది. లెబనాన్ లో జరిగినట్టుగా పేజర్లని పేల్చేస్తారేమో అనే భయం కనిపిస్తోంది పాకిస్తాన్ నేతల్లోనూ ఆర్మీలోనూ. లెబనాన్ లోని హెజ్బుల్లా తీవ్రవాదులపై ప్రయోగించింది ఇజ్రాయెల్. పేజర్లని పేల్చడం ద్వారా హెజ్బుల్లా తీవ్రవాదులపై దాడులు జరిగాయి. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులు ఆర్మీలో కూడా అవే ఆందోళనలు కనిపిస్తున్నాయి. లెబనాన్ లో ఇజ్రాయెల్ ఏం చేసిందో అందరికీ తెలుసు. అక్కడ హెజ్బుల్లా తీవ్రవాదులు టార్గెట్ గా ముందు వాకీ టాకీలు, ఆ తర్వాత పేజర్లని పేల్చి చావు దెబ్బతీసింది ఇజ్రాయెల్. కొందరు చనిపోతే చాలా మంది చేతులు కాళ్లు కోల్పోయారు. ఇందులో హెజ్బుల్లా ఉగ్రవాదులు మాత్రమే కాదు, లెబనాన్ సైనికులు ఉన్నట్టుగా తెలిసింది. పట్టపగలు పేజర్లు పేల్చడం సీసీటీవీలో రికార్డ్ అయింది. దీంతో భారత్ కూడా ఇలాంటి దాడులకి దిగుతుందేమో అనే భయంతో ఉంది పాక్.